లోకల్ న్యూస్ కి స్వాగతం. మంతని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన. ప్రతి మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న శ్రీధర్ బాబు గారు, ఎంపీ వంశీకృష్ణ. పలకరింపులు, పరామర్శలు, సమస్య పరిష్కారం దిశగా శ్రీధర్ బాబు గారు కమాన్పూర్, రామగిరి, మంతని, తూర్పు పరిసర ప్రాంతాల్లో శ్రీధర్ బాబు గారి సుడిగాలి పర్యటన. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా మంత్రిని మహిళా సాధికారకు మొదటి అడుగు. అదే విధంగా ఏదైతే ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గత 2 పర్యటనలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఓవైపు తెలంగాణ రాష్ట్రం, మరోవైపు మంత్రి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదటి వరుసలో అభివృద్ధి ఫలాలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మంత్రిలో డయాలిసిస్ సెంటర్ ను ప్రారంభిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మహిళా స్వశక్తి శక్తులకు చెక్కును అందజేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు. మహిళలను కోటీశ్వరులను చేస్తాం, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు, ఎంపీ వంశీకృష్ణ. మంతన్లో ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వచ్ఛ ఆటోల పంపిణీ, మహిళా స్వశక్తి సంఘాలకు 20.67 కోట్ల చెక్కు పంపిణీ, డయాలసిస్ సెంటర్ ప్రారంభం. మాట ఇచ్చినట్లుగానే రైతులకు రుణమాఫీ చేశాం, సాంకేతిక సమస్యలతో ఆగిన వాటిని క్లియర్ చేస్తామని వెల్లడి. మహిళలను కోటీశ్వరులు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగానే రైతులకు రుణమాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారికి కూడా లైన్ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే మంత్రిని పట్టడంలో మాదేపూర్లోని డయాలసిస్ సెంటర్ పనితీరును మంత్రి, ఎంపీలు, వీసీలు అడిగి తెలుసుకున్నారు. మంత్రిని పట్టణంలో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి ద్వారా స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. 20.67 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. మహిళలను కోటీశ్వరం చేయడంతో పాటు 10 మందిని ఆదుకునే స్థాయికి వారిని తీసుకెళ్తామని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. మొన్న మధ్యలోనే 13.5 కోట్లతో అమృత్ నిధులతో మంతని పరిసర ప్రాంతానికి సంబంధించి మంతెన్లో నీటి వినియోగానికి, మంచినీటి వినియోగానికి సంబంధించి వాటర్ ట్యాంక్ నిర్మాణము, దాంతో పాటు 25 కిలోమీటర్ల అండర్ పైప్ లైన్ నిర్మాణము చేయడం జరిగింది. వాటి ఫలాలు ఓవైపు అవి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉండంగానే అదే విధంగా మళ్ళీ మహిళలను కోటీశ్వరులు చేయడానికి సంబంధించి 20.67 కోట్ల మహిళా సాధికారతకు సంబంధించిన చెక్కును మహిళా సోదరి మనులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ మంతని పేరు మీద మంతని స్వచ్ఛ పరిసర ప్రాంతాలు, మంతని పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉండని కోసమని చెత్త సేకరణకు సంబంధించి స్వచ్ఛ ఆటోలను 3 స్వచ్ఛ ఆటోలను కూడా కొనుగోలు చేసి వాటిని చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతులను, ఏదైతే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో పైసా కూడబెట్టి రాష్ట్ర ఆర్థిక ఖజానాపై ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఏవైనా తప్పులు ఉన్నా కానీ పెద్దపల్లికి సంబంధించిన యూనియన్ బ్యాంక్ కానీ, మరికొన్ని ఇతర బ్యాంకులే కానీ, ఆంధ్ర బ్యాంకు సంబంధించిన వారే కానీ, అదేవిధంగా ఆధారు, రేషన్ కార్డుకు సంబంధించి ఏదైనా చిన్న అఫిడవిట్ల రూపంలో చిన్న మిస్టేక్లు ఉన్న వారి ఖాతాలకు సంబంధించిన, రైతుకు సంబంధించిన బాకీ పూర్తిగా తీరకపోవడంతో చిన్న సమస్యలు ఉన్న వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని, దానికి గ్రీవెన్స్ సెల్లును రూపొందించామని, కలెక్టర్ల స్థాయిలో వీటిని పరిష్కారం చేస్తామని, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని, రైతులు ఆందోళన చెందొద్దని, అధైర్యపడవద్దని, రైతులకు నేనున్నానని చెప్పి శ్రీధర్ బాబు గారు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మోడల్ సిటీగా రామగుండాన్ని తీర్చిదిద్దామని, రామగుండం అండర్ గ్రౌండ్ ఏరియాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ కోసం TUFIDCకి చెందిన 20.50 కోట్ల పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, C&M బలరాం నాయక్ మంత్రి గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనాభాకు తగ్గట్టుగా తాగునీరు, రోడ్ల విస్తరణ మాస్టర్ ప్లాన్ జరిగి తీరాలని, ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని
మంత్రి శ్రీధర్ బాబు గారు హెచ్చరించారు. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పూర్తి బాధ్యత ప్రభుత్వ పరంగా మేమే తీసుకుంటామని, స్కిల్ యూనివర్సిటీ సెంటర్ తీసుకొస్తామని, పెద్దపల్లి జిల్లాను స్కిల్ యూనివర్సిటీ సెంటర్లో ముందు వరుసలో నిలుపుతామని మంత్రి గారు భరోసా ఇవ్వడం జరిగింది. జెన్కో రామగుండం మూసివేసిన జెన్కో ప్లాంట్ స్థానంలో ఆ సంస్థ ద్వారా కానీ, సింగరేణి సంస్థ ద్వారా కానీ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా పనిచేస్తా ఉన్నామని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి తెలంగాణలో ఆర్థిక వనరులు పూర్తిగా ఫుట్బాల్ బుల్డిదేట విధంగా సత్రాలు చేసిర్రని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి లోకల్ న్యూస్ కు సంబంధించి ఏదైతే నిన్న శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేయడం జరిగిందో, పరామర్శలు, పలకరింపులు, ప్రేమ ఆప్యాయతలు, సమస్యల పరిష్కారాల దిశగా ఏదైతే నిన్న శ్రీధర్ బాబు గారి సుడిగాలి పర్యటన జరిగిందో, నిన్న ఉదయం 6 గంటలకే మంత్రిలో అందరినీ కలుసుకుంటూ వెళ్తుంది. అదే విధంగా నిన్న మంతని చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలకు సంబంధించి చూడడం జరిగింది. అదేవిధంగా వెంకటాపూర్ కు సంబంధించి పరామర్శలు చేయడం జరిగింది. వారి కుటుంబానికి నేనున్నానన్న ధైర్యాన్ని కల్పించడం జరిగింది. వారిని అధైర్యపడవద్దు, ఏ విధంగా జరిగింది అన్న వాటిని పరిశీలిస్తూ ఏదైతే చిట్యాల శంకర్ కు సంబంధించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శ చేయడం జరిగింది. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా పనిచేస్తుందో కలెక్టర్ కోయ శ్రీహర్ష గారితో, అదేవిధంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారితో కూడా కలిసి డయాలసిస్ సెంటర్ ను ప్రారంభం చేసినాడు. అదేవిధంగా పలు కుటుంబాలను పరామర్శ చేసి ఏదైతే మంతని నియోజకవర్గానికి సంబంధించిన మాజీ సర్పంచ్ గారు చనిపోవడం జరిగిందో వారిని పరామర్శ చేయడం జరిగింది. అదేవిధంగా నాగపల్లి ఎంపీటీసీగా ఉన్నటువంటి తీగల సమ్మయ్య యొక్క వారి తల్లి గారు మరణించడంతో వారిని కూడా పరామర్శ చేయడం జరిగింది. ఇకపోతే మంతన్లోని ఏదైతే కలెక్టర్ గారితో కలిసి, ఎంపీ గారితో కలిసి ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యంగా, ప్రభుత్వ లక్ష్యంగా, మంతని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా స్వర్గీయ సరోజిని దేవి చిరస్మరణీయరాలని రాష్ట్ర ఐటీ శాఖ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వారికి చెప్పడం జరిగింది. వారిని పరామర్శ చేయడం జరిగింది. సరోజనమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపినటువంటి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మంత్రిలో జరిగినటువంటి దాదాపుగా 13.95 కోట్లతో 7 ప్యాకేజీల్లో అభివృద్ధి పనులను, మంత్రిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానితో పాటుగా డయాలసిస్ సెంటర్ 5 పడకల కేంద్రాన్ని, ఈ విధంగా నిన్న అంతా శ్రీధర్ బాబు గారు సుడిగాలి పర్యటన చేస్తూ మాదేపూర్ కు సంబంధించిన పిఎస్సిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం, అదేవిధంగా కమాన్పూరు, రామగిరి, మంతని, అదేవిధంగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన గోదావరికని మెడికల్ కాలేజ్, ఈ విధంగా ప్రతి చోట పరిష్కారం కనుగొనే దిశగా, సమస్య ఉన్న ప్రతి చోట పరిష్కారానికి తానే పరిష్కారంగా పనిచేస్తూ ప్రజలందరినీ కలుపుకపోతూ మమేకమైతూ శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. దీంతో పాటు అందరి సమస్యలకు పరిష్కారం చేసే విధంగా పనిచేయడం జరిగింది. ఈనాటి ఈ లోకల్ న్యూస్ కు సమాప్తం.